హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే భద్రావతి తన మేనల్లుడు విశ్వాన్ని తీసుకొని రామరాజు వాళ్ళ ఇంటికి గొడవకు వస్తుంది. వచ్చి ఏ రామరాజు అని అంటుంది. అనగానే రామరాజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బయటకు వస్తారు. అప్పుడు భద్రావతి సేన పోలీసులకు ఫోన్ చేయరా అంటుంది. భద్రావతి సేన పోలీసులకు ఫోన్ చేయగానే పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసులు రాగానే భద్రావతి అలాగే సేన ఇద్దరు కలిసి విశ్వాన్ని కొట్టాడు అని ధీరజ్ పేరు చెబుతారు. అప్పుడు పోలీసులు మాకు అంతా తెలుసు అమ్మా అని అంటారు. అప్పుడు భద్రావతి సేన విశ్వ అందరూ షాక్ అవుతారు. ధీరజ్ అమూల్య కలిసి విశ్వ మీద కేసు పెట్టారు అని పోలీసులు చెబుతారు. ధీరజ్ తీసుకెళ్లి జైల్లో వేయండి సార్ అంటాడు. అప్పుడు విశ్వ అమూల్య నా మీదే కేసు పెడతావా, నిన్ను వదలనే అని విశ్వ అంటాడు. రామరాజు ధీరజ్ని పోలీసులు చూస్తూ ఉంటారు. వేదవతి ఏంట్రా వాగుతున్నావు, నాలుక చీరేస్తా అని చెంపకూరికైతే కొడుతుంది. విశ్వాని నెట్టేస్తుంది. అప్పుడు భద్రావతి వేదవతి అంటూ వేదవతి భద్రావతి అంటూ కోపంతో చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి వరకు వెయిట్ చేయండి.